నాకు ఈ వయసులోనే థైరాయిడ్ వచ్చేసింది. ఇక్కడ పనులు చేయకపోతే కుదరదు. తెలుసు కదా, మెడంతా అయితే ఫుల్ నొప్పి. అసలు లోపల నరాలన్నీ లాగుతున్నాయి. నేను ఇంకా ఒక ముసలమ్మని చూడాలి. ముసలమ్మని ఎత్తాలి, స్నానం చేయించాలి. అన్నీ మంచంలో అనమాట. 1, 2 అన్నీ ఇంకా చెప్పక్కర్లేదు. నేను ఇంకో 2 అక్కలు, తెలిసిందే కదా మీకు. ముగ్గురం కలిసి స్నానం చేయించాలి. ఆమెను లేపాలి, కూర్చోబెట్టాలి. నా వెనక కనబడుతుంది కదా, ఆవిడే అనమాట. ఇంకా అన్నీ మంచంలోనే. ఈ పరిస్థితిలో నేను ఇక్కడ ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే ఈ జబ్బులు ఒకటి నన్ను వెంటాడుతున్నాయి అనమాట, పని చేసుకోనీయకుండా. చాలా అంటే చాలా నీరసం అయిపోయింది ఫ్రెండ్స్. అసలు ఏంటో, నాకు నా ఒంట్లో రక్తం లేదు, ఏంటో అసలు చాలా వీక్నెస్ అనిపిస్తుంది ఎందుకో. మానసికంగా ఒక నెల నుంచి ఒక పర్సనల్ ప్రాబ్లంతో నేను చాలా సఫర్ అవుతున్నా. వీటన్నిటికీ ఇంకా ఇది ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఇంక ఉన్న రోగాలన్నీ బయటపడుతూ ఉంటాయి కదా, అదనమాట. మన వయసు ఎంత, మనం ఎంత, ఇన్ని కష్టాలని భరాయిస్తూ మళ్ళీ జబ్బులు తట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ వీళ్ళకి పనులు చేయాలి, వీళ్ళకి టయానికి అన్ని అందించాలి. ఇంకా అంతేలేండి, ఇంకా తలరాత, ఏం చేయలేము, తప్పదు. నా మొహం అయితే ఇట్లా అయిపోయింది. నేను అసలు ఇలాంటి వీడియో ఒకటి చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. మీరు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే నాకు కామెంట్ చేయండి. అసలు నాకు ఇట్లా చాలా ఒంటరిగా అయిపోయినట్టు, ఏంటో పిచ్చిదానిలాగా అనిపిస్తుంది నాకైతే. ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది, కానీ ఇంటికి వెళ్తే చాలా సమస్యలు ఇంకా ఎదుర్కోవాలి. ఇక్కడ ఉంటేనన్నా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏమైనా ఉంటే సొల్యూషన్ చెప్పండి.